హలో మై డియర్ హెల్త్ లవర్స్. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది. ఈ విషయం అందరికీ తెలిసిందే. వెల్లుల్లిని మన తాతల కాలం నుండే వంటింటి చిట్కా రూపంలో ఇంట్లో ఉపయోగిస్తున్నారు. సైంటిఫిక్ గా వెల్లుల్లి మెడిసిన్ గా పనిచేయడానికి దానికి అసలు కారణం అందులో ఉండే అల్లిసిన్ అనే ఒక సమ్మేళనం. ఈ కెమికల్ కాంపౌండ్ వల్లే వెల్లుల్లి తరిగినప్పుడు లేదా క్రష్ చేసినప్పుడు మనకు ఆ ఘాటు తెలుస్తుంది. ఈ వీడియోలో మనం వెల్లుల్లి మన ఆరోగ్యానికి బాగా సహాయపడాలంటే పచ్చిగా తినాలా లేక వంటలో ఉపయోగించాలా అనేది తెలుసుకుందాం. కొన్ని అధ్యయనాల ప్రకారం వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అలాగే గుండె జబ్బులు మరియు క్యాన్సర్ వంటి వాటి రిస్క్ను తగ్గించడానికి సహాయపడుతుందట. కానీ ఆ అల్లిసిన్ అనే సమ్మేళనం మనకు అందాలంటే పచ్చి వెల్లుల్లినే తినాలి. ఎందుకంటే ఉడికించినా, వేయించినా లేదా మరే విధంగా వండినా కూడా ఈ వెల్లుల్లిలో అల్లిసిన్ పవర్ తగ్గుతుందట. అందుకే రోజు వెల్లుల్లి తినేటప్పుడు పచ్చిగా ఉన్నదే తినడం మంచిది. అసలు ఆ అల్లిసిన్ వల్ల మనకు కలిగే ప్రయోజనాల్లో మొదటిది మన శరీరానికి వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యల నివారణ. ఈ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ పెరగకుండా గుండె ఆరోగ్యం మెరుగవడం, టైప్ 2 డయాబెటిస్ సమస్య ఉన్న వారికి ఈ వెల్లుల్లి తినడం వల్ల షుగర్ మరింత పెరగకుండా కంట్రోల్లో ఉండడం వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా జ్ఞాపక శక్తి విషయంలో కూడా వెల్లుల్లి సహాయపడగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వెల్లుల్లి వీలైనంత వరకు పచ్చిగా ఉన్నది తీసుకోవడానికి ప్రయత్నించండి. అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని మీకు అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సమాచారాల కోసం నేచర్ క్యూర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.